Hello students, welcome to the session. So రీజనింగ్ ఎబిలిటీ మాక్ టెస్ట్ 1 IBPS RRBకి సంబంధించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం, రైట్? ఎస్. సో మాక్ టెస్ట్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మీరు మినిమం 3 టెస్ట్ సిరీస్ అయితే అటెంప్ట్ చేయండి. కన్ఫామ్గా అటెంప్ట్ చేయాల్సినవి ఆలిబోర్డ్, అలాగే ప్రాక్టీస్ మాక్ అండ్ గైడ్లీ. ఐ రికమెండ్ దీస్ 3. ఇవి 3 అయితే కన్ఫామ్గా అటెంప్ట్ చేయాలి. మిగిలిన టెస్ట్ సిరీస్ ఇంకా చాలా టెస్ట్ సిరీస్లు అవైలబుల్గా ఉన్నాయి. మీకు దేనిలో అయితే కంఫర్టబుల్గా ఉంటుందో వాటిని అయితే అటెంప్ట్ చేయండి. కన్ఫామ్ ఆలిబోర్డ్, ప్రాక్టీస్ మాక్, గైడ్లీ అయితే ఇవైతే కన్ఫామ్గా అటెంప్ట్ చేయాలండి. మీకు ఎగ్జామ్ లెవెల్కి అప్రాక్సిమేట్ చాలా దగ్గర లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆలిబోర్డ్, ప్రాక్టీస్ మాక్ అండ్ గైడ్లీలో మీకు అవైలబుల్గా ఉంటాయి, రైట్? ఎస్, పర్చేస్ దోస్ మాక్ టెస్ట్ సిరీసెస్. ఎస్, ఒక్కొక్క దానిలో 20 టెస్ట్ సిరీస్లు ఉంటాయి. 20+ అంటే 21, అప్రాక్సిమేట్లీ 21 లైవ్ టెస్టులు కూడా కలుపుకుంటే 25 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా 325 టైమ్స్ 75+ మార్క్స్ అయితే మీరు అటెంప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, రైట్? ఎస్, మినిమం అయితే 3 అయితే కన్ఫర్మ్గా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్, ఎగ్జామ్ టైం కాబట్టి ఆఫర్స్ కూడా ఉండుంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్స్లోకి వెళ్ళి. ఓకే, రైట్. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఇస్ ద ఫస్ట్ సెట్. 12 persons live different 12-story building. Very good. The bottommost floor is numbered as 1 and the topmost is floor based puzzle మాట్లాడుతున్నారు ఇక్కడ. ఫస్ట్ సెట్, వెరీ గుడ్. టోటల్ 12 ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పారు, రైట్? ఓ లివ్స్ 3 floors below ఆర్. ఆర్కి బిలోలో 3 ఫ్లోర్స్లో అంటే ఇన్ బిట్వీన్ దేర్ విడ్ బి 2 floors, రైట్? ఆర్ లివ్స్, ఓ లివ్స్ 3 floors between, ఓకే, డన్ డన్, ఇన్ బిట్వీన్ 2 floors. టీ లివ్స్ ఆన్ ప్రైమ్ నెంబర్ ఫ్లోర్ ఇమీడియట్లీ బిలో ఎల్. టీ ప్రైమ్ నెంబర్డ్ ఫ్లోర్లో ఉండాలట, అలాగే ఎల్కి ఇమీడియట్లీ బిలోలో ఉండాలట. టీ ప్రైమ్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి, అలాగే ఎల్కి ఇమీడియట్లీ బిలోలో ఉండాలి. వెరీ గుడ్. కే లివ్స్ 4 floors అబౌవ్ టీ. కే లివ్స్ 4 floors, 1 2 3 4 floors above T. Very good. As many floors between K and O as between K and P. కేకి ఓకి మధ్యలో గ్యాప్ ఎంత అయితే ఉంటుందో కేకి పీకి కూడా సేమ్ గ్యాప్ ఉండాలి అని మెన్షన్ చేశారు. వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో ఓ ఈజ్ సేమ్ యాజ్ అబౌవ్ ఎస్. ఓకి బిలోలో ఎన్ని ఫ్లోర్స్ అయితే ఉన్నాయో ఈజ్ సేమ్ యాజ్ ఎస్ అబౌవ్. వెరీ గుడ్. ఆర్ లివ్స్ ఆన్ ఏ ప్రైమ్ నెంబర్డ్ ఫ్లోర్ అబౌవ్ 6th floor. ఆర్ ప్రైమ్ నెంబర్డ్ ఫ్లోర్లో ఉండాలట. వెరీ గుడ్. బట్ అబౌవ్ 6th floor అంటే 6 తర్వాత ఉన్న ప్రైమ్ నెంబర్స్ 7 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, రైట్? 7 or 11. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, పీ డస్ నాట్ లివ్ ఆన్ 6th floor. పీ 6th floor కాదు అని మెన్షన్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. వి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ యూ. వి లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ యూ. హూ లివ్స్ అడ్జసెంట్ టు క్యూ. యూ ఈజ్ అడ్జసెంట్ టు క్యూ అంటే ఇంకా రిమైనింగ్ పొజిషన్ క్యూ. వి యూ క్యూ ఇలా అయితే రావాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ఎం లివ్స్ బిలో ఎన్. ఎన్ కంటే బిలోలో ఎం. సూపర్. ఇది నాకు ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో 12 floors ఉన్నాయి కదా, 12 floors అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేసుకుంటూ వెళ్దాం. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4 అబో కుదరలా, వెయిట్. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1 2 3 4 5 6 7 8 9 10 11. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది నా అరేంజ్మెంట్. పీ టీ
వెరీ గుడ్. కే టీ ప్రైమ్ నెంబర్ కావాలట. టీ ప్రైమ్ నెంబర్ టీకి అబౌవ్ కే. వెరీ గుడ్. కేకి ఓకి గ్యాప్ ఎంతైతే ఉందో ఓ కేకి పీకి కూడా గ్యాప్ సేమ్ గ్యాప్ ఉంటుంది. పీ ఈజ్ నాట్ ఆన్ ద 6th ఫ్లోర్. ఓకే, ఫస్ట్ టీ ప్రైమ్ నెంబర్లో ప్లేస్ చేయాలి. కరెక్ట్. టీ ప్రైమ్ నెంబర్లో ప్లేస్ చేయాలి అంటే అన్నిటికంటే బాటమ్ మోస్ట్ టీ ఇక్కడ అనుకుందాం. 1 2 3 3 ఫ్లోర్స్ కే ఇక్కడ రావాలి. ఇన్ బిట్వీన్ దెర్ ఆర్ 1 2 3 3 ఫ్లోర్స్ కే. వెరీ గుడ్. ఎల్ ఈజ్ హియర్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ కేకి ఓకి కేకి పీకి ఓ. ఓకే, ఎల్ అండ్ టీ. సూపర్. ఆర్ 7 కానీ 11 కానీ ఉండాలి అని మాట్లాడుతున్నారు. రైట్. ఆర్కి 2 ఫ్లోర్స్లో 11. ఆర్ 2 గ్యాప్ 1 2 ఓ. ఓకే, ఆరల్స్ టీ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ప్లేస్ చేసి ఆన్సర్ మాట్లాడుతున్నా. రైట్. టీ 1 2 3 కే. రైట్. ఇప్పుడు ఎల్ హియర్. ఆర్ని 7లో ప్లేస్ చేశాను, ఈసారి 11లో ప్లేస్ చేస్తున్నాను. ఆర్ 1 2 2 గ్యాప్ ఓ. కేకి ఓకి 1 గ్యాప్, కేకి పీకి కూడా 1 గ్యాప్ ఉండాలి. పీ మే బీ హియర్, పీ మే బీ హియర్. వెరీ గుడ్, వెరీ గుడ్. పీ ఈజ్ నాట్ ఆన్ ద 6th ఫ్లోర్. పీ 6th ఫ్లోర్లో 2 కేసుల్లోనూ రాలేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఈ పాయింట్ ప్లేస్ చేయడానికి వియుక్యూ. వియుక్యూ వియుక్యూ. ఓకే, ఓకి బిలోలో ఎంతమంది అయితే ఉన్నారో ఎస్కి అబౌవ్లో సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 3 పర్సన్స్. ఓకి బిలోలో ఓకి అబౌవ్ 1 2 3 4 4 పర్సన్స్. 1 2 3 4 4 పర్సన్స్ ఎస్. వెరీ గుడ్. సో నేను ఈ పాయింట్ని ఇలా మాత్రమే ప్లేస్ చేయగలుగుతున్నా. వియుక్యూ. వియుక్యూకి ఇక్కడ పొజిషన్ లేదు. రైట్. ఎన్కి బిలోలో ఎం. ఎన్కి బిలోలో ఎం. అయిపోయినట్టుంది. ఎస్. సో ఈ ప్రైమ్ నెంబర్ నేను 2 తీసుకున్నాను కాబట్టి టక్మన్ వచ్చింది. 3 అవ్వచ్చు, 2 3 5 7 ఏదైనా అవ్వచ్చు అనుకుంటా. డన్. లెవెన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అబ్బో, చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తున్నాయిగా. ఆర్ 7 11 2 కేసులే ఉన్నాయి కాబట్టి ఆర్ నుంచి స్టార్ట్ చేస్తే నాకు ఆన్సర్ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. ఆర్ 7 11 2 పొజిషన్సే కాబట్టి ఆర్ నుంచి చేస్తే ఆన్సర్ తొందరగా వస్తుంది. రైట్. ఎస్. 2 తీసుకున్నాం కాబట్టి టక్మన్ వచ్చింది. దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. Based on directions, point M is 5 meters north of point N. Very good. Point M is north of N. Very good. 5 meters. Super. Next, Q is 5 meters south of R. ఆర్కి సౌత్లో క్యూ 5 meters. వెరీ గుడ్. ఎస్ ఈజ్ 14 meters వెస్ట్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ 14 meters వెస్ట్ ఆఫ్ ఆర్. వెరీ గుడ్. ఓ ఈజ్ 3 meters నార్త్ ఆఫ్ పి. ఓ ఈజ్ 3 meters నార్త్ ఆఫ్ పి. వెరీ గుడ్. పి ఈజ్ 4 meters వెస్ట్ ఆఫ్ క్యూ. పి ఈజ్ 4 meters వెస్ట్ ఆఫ్ క్యూ. క్యూకి వెస్ట్ సైడ్లో. రైట్. ఎన్ ఈజ్ 6 meters వెస్ట్ ఆఫ్ ఓ. ఎన్ ఈజ్ 6 meters వెస్ట్ ఆఫ్ ఓ. ఓకే, 6 meters వెస్ట్ ఆఫ్ ఓ. సూపర్. ఎస్ ఈజ్ 14 meters వెస్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి వెస్ట్లో రాయాలి. 14 meters. ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్.
నౌ 6 మీటర్స్ అయిపోయింది. ఓ దగ్గర నుంచి ఓకి సౌత్లో పి ఉండాలనుకుంటా. ఓకి సౌత్లో పి, ఈ పాయింట్ నుంచి ఓకి సౌత్లో పి ఎన్ని మీటర్స్? 3 మీటర్స్. నెక్స్ట్ పీక్యూ 4 మీటర్స్. దిస్ ఈజ్ 4 మీటర్స్. క్యూ నుంచి మళ్ళీ 5 మీటర్స్. 3 అయిపోయింది కాబట్టి ఈ మధ్యలో ఎక్కడో రావాలి. 5 మీటర్స్, వెరీ గుడ్. 14 మీటర్స్, 6 + 4 10 అయిపోయింది. సో 10కి మించి ఇంకా ముందరికి వెళ్ళాలి. సూపర్. రైట్. క్యూకి నార్త్లో ఆర్, ఆర్కి వెస్ట్లో ఎస్, ఇక్కడికి 10, ఇదొక 4, ఇదొక 3, ఇదొక 2. వెరీ గుడ్. ఈ పాయింట్ నుంచి రైట్. ఎస్, దిస్ ఇస్ ద ఫైనల్ డయాగ్రామ్. ఇన్ విచ్ ఆఫ్ ద డైరెక్షన్ పాయింట్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు క్యూ? క్యూ నుంచి చూస్తే ఎస్ ఏ డైరెక్షన్లో ఉంది? నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఎస్ అండ్ ఎం 3, 4. వెరీ గుడ్. 5 is the distance. Very good. Next. Based on blood relations, very good. There are 7 members in a family of 3 generations. Okay. No single person is a parent. Super. E is married to T. E is married to T. T has only one sibling who is not married. Very good. T has, J is the daughter of T. J is the daughter of T. Super. Very good. Next. R is the paternal uncle of U. R is the paternal uncle of U. Okay. U is the grandson of L. U is the grandson of L. అంటే ఈ పర్సన్ కంపల్సరీగా మ్యారేజ్ చేసుకొని ఉండాలి. నో సింగిల్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ ఎ పేరెంట్. వెరీ గుడ్. సో ఈ పర్సన్ కూడా మ్యారేజ్ చేసుకొని ఉండాలి. 1, 2, 3, 4, 5, 6 పర్సన్స్ అయిపోయారు. రైట్. వెరీ గుడ్. ఈ అండ్ టీ మ్యారీడ్ కపుల్ కాబట్టి కంపల్సరీగా ఈ అండ్ టీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. జే ఈ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అండ్ టీ మేలో ఫీమేలో ఇంకా తెలీదు. అయిపోయింది కంప్లీట్. దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు చూడండి, ఈ అండ్ టీ ఒక మ్యారీడ్ కపుల్, ఇక్కడ ఒక మ్యారీడ్ కపుల్, ఎల్తో ఇంకో మ్యారీడ్ పర్సన్. టోటల్ 7 మెంబర్సే ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7 పర్సన్స్. రైట్. ఎస్. నెక్స్ట్. K is a female member and has 2 children. K is a female member. K is a female member. Very good. And has 2 children. Very good. T has only one sibling. R is a paternal uncle of U. Okay. J is the daughter of T. T has only one sibling. So T ikkada ravali, E ikkada ravali. Very good. Very good. Next. U is the grandson అని మాట్లాడుతున్నారు. Yes. So this is the final family tree. Done. Very good. Simple question. How J related to M, mother of R? J related to mother of R. J ఏమవుతారు? మదర్ ఆఫ్ ఆర్కి. రైట్. మదర్ ఆఫ్ ఆర్ ఈజ్ K. K's son's wife. Son's wife is daughter-in-law. How J related to? J ఏమవుతారని అడుగుతున్నారు. రైట్. గ్రాండ్ డాటర్. J is the granddaughter. Very good. How is the wife of T related to uncle of U? This is sister-in-law. Right? Yes. Next one. Next question.
8 persons live in different cities, at least 2 of them among in each city. Very good. 1, 2, 3, 3 different cities, right? Right. Mumbai, Delhi, Agra. Mumbai, Delhi, Agra. వెరీ గుడ్. ఒక్కొక్క సిటీలో మినిమం ఇద్దరు ఉండాలి. అట్లీస్ట్ 3 persons, అట్లీస్ట్ 2 persons అండ్ అట్ మోస్ట్ 3 persons. వెరీ గుడ్. మ్యాక్సిమం 3 persons. 3, 3, 6, 7, 8 అంటే 2 సిటీస్లో 3 persons ఉంటారు. అలాగే ఒక సిటీలో ఇద్దరు పర్సన్సే ఉంటారు. రైట్, సూపర్. ఎల్ అండ్ ద పర్సన్. ఓకే, రైట్. L and the person works in, right? L and the one who works TCS lives in Agra. Super, super. Next. నెక్స్ట్, ఆర్ డస్ నాట్ లివ్ ఇన్ ఢిల్లీ. ఆర్ ఢిల్లీలో రాయకూడదు. సూపర్. ఓన్లీ 1 person లివ్ ఇన్ ద సేమ్ సిటీ యాజ్ ఆర్. ఆర్ ఇక్కడ ఉంటే ఆర్ అండ్ ఎస్, ఆర్ వర్క్స్ ఫర్ టీసీఎస్ అనే ఇన్ఫర్మేషన్ రావాలి. ఆర్ ఎల్స్ ఆర్ కనుక ఇక్కడ ఉంటే ముంబై. వెరీ గుడ్. 2 పాసిబిలిటీ కేసెస్ ఉన్నాయి, ఆర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ. వెరీ గుడ్. ఎన్ అండ్ ఓ who works in Sony live in the same city. N and O who works in Sony. N ikkadaithe O ikkada avutaru, right? N O Sony వీళ్ళిద్దరూ సేమ్ సిటీలో ఉండాలి. అలాగే ఆర్తో పాటు ఓన్లీ 1 person, ఆర్ ఓన్లీ 1 person, వీళ్ళిద్దరూ మాత్రమే ఉండాలి. ఓన్లీ 2 persons. వెరీ గుడ్. N neither lives in Delhi nor same city as R. N ఆర్తో పాటు ఒకళ్ళే ఉండాలిగా. ఎస్. ఫర్ సపోజ్ ఎన్ గనక ఆగ్రా అయితే ఓ సోనీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆరల్స్ ఎన్ గనక ఇలా ప్లేస్ చేస్తే, ఎన్ గనక ముంబై అయితే ఓ సోనీ. నెక్స్ట్, ఆర్ మస్ట్ బి హియర్. ఓన్లీ 2 persons అని మాట్లాడేశారు, రైట్? ఎస్, ఇదొక పాసిబిలిటీ. ఇక్కడ ఇంకో పర్సన్ ఉండాలి ముంబైతో పాటు. ఆరల్స్ ఆర్ ఇంకొక పర్సన్, రైట్? సో ఇక్కడ 3 persons అవుతారు. నెక్స్ట్, ఎల్ టీసీఎస్. వెరీ గుడ్. ఆర్ సోనీ ఇంకెక్కడైనా రావచ్చు. ఎన్ సోనీ, ఎన్ ఓ సోనీ ఎలా అయినా ప్లేస్ చేయొచ్చు. వెయిట్. డన్. ఎన్ నైదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ. ఎన్ ఢిల్లీలో రాయకూడదు. వెరీ గుడ్. పి అండ్ క్యూ లివ్ ఇన్ ద సేమ్ సిటీ. పి అండ్ క్యూ సేమ్ సిటీ. ఎస్ హూ వర్క్స్ ఇన్ టీసీఎల్. ఓకే, ఎస్ టీసీఎల్ డస్ నాట్ లివ్ ఇన్ ముంబై. ముంబైలో కాదు. వెరీ గుడ్. ఎస్ ఇక్కడ రాకూడదు. సూపర్. ఎం హూ వర్క్స్ ఇన్ ఎస్బీఐ డస్ నాట్ లివ్ ఇన్ ద సేమ్ సిటీ యాజ్ ఎన్. ఎం ఎన్, ఎం ఎస్బీఐ వర్క్ చేసే పర్సన్ ఎన్ డిఫరెంట్ సిటీస్లో ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. The person who works in LIC lives in Mumbai. LIC Mumbai.
వెరీ గుడ్. పీ నార్ క్యూ ఈజ్ పిక్సర్. పీ కానీ క్యూ కానీ పిక్సర్ కాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. ఎన్ఓ సోనీ. ఆర్ అండ్ ఓన్లీ వన్ పర్సన్. ఆర్ ఇక్కడ కాదు అంటే ఫర్ సపోజ్ ఆర్ని గనక ఇలా ప్లేస్ చేశాను అనుకుందాం. ఫర్ సపోజ్ వాళ్ళిద్దరే ఉండాలి, ఇక్కడ 3 పర్సన్స్ రావాలి. రైట్. 1 2 3 1 2 3 టోటల్ 1 2 3 4 5 6 7 8 పర్సన్స్ అయిపోయారు. రైట్, డన్. ఎన్ ఓ సోనీ. ఓ సోనీ కంపల్సరీ అప్పుడు ఇక్కడే రావాలి. ఎన్ ఇక్కడ. వెరీ గుడ్. పీక్యూ సేమ్ సిటీ. పీక్యూ సేమ్ అంటే పీక్యూ ఢిల్లీ అవుతారు అప్పుడు. ఎస్ టీసీఎల్. ఎంఎస్బిఐ ఎన్తో పాటు రాకూడదు. సో ఎన్ ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అవుతున్నాడు కాబట్టి ఎంఎస్బిఐ. ఎస్టీసీఎల్. ఎస్టీసీఎల్ ఎన్. వెరీ గుడ్, వెరీ గుడ్. పీ కానీ క్యూ కానీ పిక్సర్ కాదు. ఓకే. సో పిక్సర్ ఇక్కడ వచ్చేస్తే ఓకే. నెక్స్ట్ ఆర్ ఇంకొక పర్సనే ఉన్నాడు. ఎన్ అండ్ ఓ సోనీ. ఎస్ టీసీఎల్ పీక్యూ సేమ్. ఎంఎస్బిఐ ఎన్ డిఫరెంట్. ఓకే, రైట్. అన్నీ సెట్ అయినట్టున్నాయి. ఇన్ఫోసిస్ ఆర్ఐఎల్. ఇన్ఫోసిస్ ఆర్ఐఎల్ ఓన్లీ వన్ పర్సన్. రైట్. L and the person TCS works in Agra. R does not live in Delhi. Only one person city same as N and O who works in Sony live in the same city. Okay, N neither lives in Delhi nor in the same city as R. Very good. P and Q live in the same city. S works for does not live in Mumbai. ఎస్ ముంబైలో కాదు అని ప్లేస్ చేశాం కదా, సో ఈ కండిషన్ పోయింది. రైట్. ఎస్ ముంబైలో కాదు. వెరీ గుడ్. ఎక్కడ స్టార్ట్ చేసుకుని వెళ్ళాం మనం? ఎల్టీసిఎస్ ఇక్కడ వరకు ఫిక్స్ చేసాం ఫస్ట్. ఎన్ఓ సోనీ. ఎన్ఓ సోనీ ఇక్కడ ప్లేస్ చేసుకొని వచ్చాం. ఎన్ఓ సోనీ ఇలా ప్లేస్ చేస్తే రైట్. నెక్స్ట్ ఆర్తో పాటు ఓన్లీ వన్ పర్సన్. ఆర్ ఎలాగో ఇక్కడ రారు కాబట్టి ఆర్తో పాటు ఉన్న పర్సన్ ఇక్కడ. ఎం అండ్ ఎన్ డిఫరెంట్. ఎన్ ఇక్కడ కాదు, ఎన్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్ఓ సోనీ. పీక్యూ సేమ్ సిటీ. ఇక్కడ వచ్చేసి ఇద్దరు పర్సన్సే ఉంటారు ఇక్కడ. రైట్. ఆర్తో పాటు ఇద్దరు పర్సన్స్, ఓన్లీ ఇద్దరు. పి అండ్ క్యూ సేమ్ అంటే పీక్యూ ఇక్కడ రావాలి ఢిల్లీలో. రైట్. నెక్స్ట్ పీక్యూ పిక్సర్ కాదు అని చెప్తున్నారు. ఎస్ ఇక్కడ కాదు, సో ఎస్ ఇక్కడ టీసీఎల్. డన్. నెక్స్ట్ ఎంఎస్బిఐ. ఎంఎస్బిఐ. వెరీ గుడ్. రైట్. ఎంఎస్బిఐ అయిపోయింది. ఎల్. నెక్స్ట్ పిక్సర్ ఎవరికి కాదు? పీక్యూకి పిక్సర్ కాదు. ఆర్ ఓన్లీ వన్ పర్సన్. ఎంఎస్బిఐ. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఆర్టీసీఎస్. ఎల్ పిక్సర్. ఓకే. పీక్యూకి పిక్సర్ కాదు. ఎస్టీసీఎల్. ఎంఎస్బిఐ. సూపర్. ఎల్ఐసి. ద పర్సన్
lives in Mumbai. So LIC must be here. Very good. ఈ రెండిట్లో పిక్సర్ కాదు అంటే ఇక్కడ పిక్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఇద్దరు మిగిలారు, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్. వీళ్ళిద్దరిలో ఇన్ఫోసిస్ ఎవరికైనా రావచ్చు. ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్. రైట్? ఎస్. సో దిస్ ఈజ్ మై ఫైనల్ సొల్యూషన్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. Okay, how many letters formed? Okay, convention, right? 1 3 5 1 3 5 7 9 CNE TO. How many 4-letter words మాట్లాడమంటున్నారు? సెంట్, CENT, సెంట్. హౌ మెనీ అని మాట్లాడమంటున్నారు. ఓకే. కోన్, CONE, కోన్. వెరీ గుడ్. టెంట్ ఫామ్ అవ్వదు. TEN మళ్ళీ రిపీటెడ్ అయిపోతుంది. రైట్? నెక్స్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా TEN 10 కాదు. ONCE వన్స్. వెరీ గుడ్. 3. ఇంకొకటి ఫామ్ అయితే సరిపోతుంది. NOTE, నోట్. మోర్ దాన్ 3. వెరీ గుడ్. తర్వాత ఎన్ని ఫామ్ అయినా మనకు అనవసరం. రైట్? ఎస్. సో మోర్ దాన్ 3 ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్. హౌ మెనీ లెటర్ పెయిర్స్ మాట్లాడమంటున్నారు? వోల్కానిక్, VOLCANIC. వెరీ గుడ్. ఓకే. ఇది వచ్చేసి 22nd V. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 15 O 12 3 1 14 9 3 10 11 12 13. ఓకే. అప్పట్లో 14 15 3. నో, నన్ ఈజ్ మై ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్. If the letter are arranged alphabetical order from, then position of how many letters remain unchanged? Very good. Technological, TECHNOLOGICAL. ఏ ఒకసారి వచ్చింది, ఏ. నెక్స్ట్ సి 2 సార్లు వచ్చింది, సి. వెరీ గుడ్. నెక్స్ట్ G. వెరీ గుడ్. HI, JK, L ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి L. ఇక్కడ ఒకసారి 2 సార్లు L. వెరీ గుడ్. MN, O 2 సార్లు, T. రైట్? ఎస్. ఇదొకటే, ఓన్లీ 1. సి మాత్రమే దాని పొజిషన్లో అది ఉంది. రైట్? ఎస్. ఓన్లీ 1. వెరీ గుడ్. నెక్స్ట్. 8 persons linear row facing north, all of them different colors. Very good. C does not like blue. Super. The one who likes green sit at extreme end. Green end lo place cheyalta. Green end lo place cheyali. Super. One person sit between the one who likes green and F. Green ki F ki 1 person gap. Green and F there is a 1 person gap. Very good. H sits second to left of E. H sits second to left of E. All of them are facing north. Very good. Very good. Who likes black color? E, black. Very good. Very good. B likes pink and sits immediate right of the one who likes yellow. Yellow ki immediate right lo pink. B. Very good.
వెరీ గుడ్. నెక్స్ట్, B sits immediate left of H. B sits immediate left of H. Super. Neither the one who likes yellow nor the one black sits extreme end of the line. ఎల్లో కానీ బ్లాక్ కానీ లైక్ చేసే పర్సన్స్ ఎండ్లో ప్లేస్ అవ్వకూడదు. ఈ పర్సన్ కూడా ఎండ్లో ప్లేస్ అవ్వకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, two persons sit between the one who likes violet and G who likes violet, అలాగే G who likes orange. వీళ్ళిద్దరి పర్సన్స్ మధ్యలో 2 persons ప్లేస్ చేయాలట. రైట్. నెక్స్ట్, నెక్స్ట్, G does not adjacent to green. G is not adjacent to green. గ్రీన్ ఎండ్లో ఉంది. వెరీ గుడ్. D sits adjacent to blue. D is adjacent to blue. Very good. Total 8 persons kada. 1 2 3 4 5 6 7 8 persons. రెండు పాసిబిలిటీ కేసెస్ రాసేసుకుందాం. 1 2 3 4 5 6 7 8. సూపర్. గ్రీన్ ఎండ్లో ప్లేస్ చేయాలి. గ్రీన్ రైట్ ఎండ్లో ప్లేస్ చేసా, గ్రీన్ లెఫ్ట్ ఎండ్లో ప్లేస్ చేసా. వెరీ గుడ్, వెరీ గుడ్. జీ ఈజ్ నాట్, గ్రీన్కి ఎఫ్కి 1 person గ్యాప్. 1 person ఎఫ్ మే బీ హియర్, 1 person ఎఫ్ మే బీ హియర్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, నెక్స్ట్, గ్రీన్ ఎండ్ సి బ్లూ. జీ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు, very good, violet. G green. Very good. E black. ఓకే, ఎల్లో ఎండ్లో ప్లేస్ చేయాల. ఎల్లో బి పింక్ పొజిషన్ లేదు. ఎల్లో బి పింక్ హెచ్ ఉన్నట్టుంది. ఎల్లో బి పింక్ హెచ్. వెరీ గుడ్. హెచ్కి సెకండ్ టు ద లెఫ్ట్లో, ఈకి సెకండ్ టు ద లెఫ్ట్లో హెచ్. వెరీ గుడ్. హెచ్ ఇక్కడ రాకూడదు, ఎందుకంటే ఈ ఇక్కడ రాకూడదు కాబట్టి. హెచ్ ఇక్కడ రావచ్చు, ఈకి సెకండ్ టు ద లెఫ్ట్ కాబట్టి. హెచ్ ఇక్కడ వస్తే బి ఇక్కడ రావాలి, పింక్ ఇక్కడ రావాలి, అలాగే ఎల్లో ఇక్కడ రావాలి. వెరీ గుడ్. ఈ బ్లాక్, ఈ బ్లాక్, ఈ బ్లాక్ 1 గ్యాప్ హెచ్, బి పింక్, ఎఫ్ ఎల్లో. ఎల్లో ఎండ్లో రాకూడదు. రైట్. సో ఈ బ్లాక్, ఫర్ సపోజ్ ఈ బ్లాక్ ఇలా ప్లేస్ చేశాను అనుకోండి, 1 person గ్యాప్తో హెచ్, హెచ్ బి పింక్, పింక్ ఎల్లో. వెరీ గుడ్. ఎల్లో రైట్, రైట్. ఎల్లో ఎండ్లో ప్లేస్ అవ్వకూడదు, ఎల్లో ఎండ్లో ప్లేస్ అవ్వకూడదు. రైట్. ఎస్. నెక్స్ట్, ఈకి బ్లాక్కి ఇంకా నా దగ్గర మిగిలిన పొజిషన్ ఇదొకటే. ఈ బ్లాక్, 1 person గ్యాప్, హెచ్, బి పింక్, ఎల్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. డి ఈజ్ అడ్జసెంట్ టు బ్లూ. డి గనక ఇలా ప్లేస్ చేస్తే బ్లూకి పొజిషన్ లేదు. డి ఇక్కడే రావాలి, బ్లూ పొజిషన్ ఇక్కడ రావాలి. వెరీ గుడ్. డి బ్లూకి లేదు పొజిషన్. డి, డి బ్లూ, డి బ్లూ. వెరీ గుడ్. గ్రీన్ ఎండ్ ఇది అయిపోయింది. సి ఈజ్ నాట్ బ్లూ. గ్రీన్ ఎఫ్ 1 గ్యాప్, గ్రీన్ ఎఫ్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. వైలెట్ జీ 2 ఆరెంజ్. ఓకే. డి ఈజ్ అడ్జసెంట్ టు బ్లూ అని మాట్లాడుతున్నారు. ఓకే.
ఫర్ సపోజ్ డి బ్లూ ఇలా రాసుకుంటే రైట్, జీ ఆరెంజ్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు 2% గ్యాప్తో వైలెట్కి పొజిషన్ లేదు. ఓకే, నెక్స్ట్ డి అలాగే బ్లూ ఇక్కడ రాస్తే డి ఈజ్ అడ్జసెంట్ టు బ్లూ, జీ ఆరెంజ్ పొజిషన్ లేదనుకుంటా, జీ ఆరెంజ్కి పొజిషన్ లేదు, సో ఇది పోయింది. నెక్స్ట్ జీ ఆరెంజ్ వైలెట్, జీ ఆరెంజ్ 1 to 2 గ్యాప్, వైలెట్ పొజిషన్ లేదనుకుంటా, డి ఈజ్ అడ్జసెంట్ టు బ్లూ, డీని ఇలా ప్లేస్ చేసి బ్లూని ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల నాకు జీ ఆరెంజ్ వైలెట్ సెట్ అవ్వట్లా, జీ ఆరెంజ్ ఇక్కడే రాయాలి, 2 గ్యాప్తో వైలెట్ సెట్ అవ్వట్లా, రైట్. అదే డి బ్లూ కదా, ఇది డి ఇది బ్లూ అని రాసుకుంటే రైట్, ఎస్ 2 గ్యాప్తో జీ ఆరెంజ్ 1-2 గ్యాప్ వైలెట్, వెరీ గుడ్, ఎస్. జీ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు గ్రీన్, జీ ఇక్కడ రాసేసాం, వెరీ గుడ్. డి అడ్జసెంట్ టు బ్లూ, ఒక పర్సన్ ఎఫ్, సి ఈజ్ నాట్ బ్లూ, సో సి మస్ట్ బి హియర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఒక పర్సన్ ఏ పర్సన్ మిగిలిపోయాడు, ఏ బ్లూ, వెరీ గుడ్. లాస్ట్ రెడ్, వెరీ గుడ్. So this is the final solution of this puzzle. Very good, done. Next, inequalities y less than a మాట్లాడమంటున్నారు. y ఇక్కడ ఉంది, a ఇక్కడ ఉంది, y నుంచి tకి, t నుంచి r q, ఓకే, y నుంచి vకి, y ఈజ్ లెస్ దాన్ v, v ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a, y ఈజ్ లెస్ దాన్ a, సూపర్. నెక్స్ట్ t లెస్ దాన్ r మాట్లాడమంటున్నారు, tvr, t ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు v, v ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు a, a ఈజ్ గ్రేటర్ దాన్ r, వెరీ గుడ్. సో దిస్ ఈజ్ ఫాల్స్, డన్. జెడ్ డబ్ల్యూకి మాట్లాడాలి, జెడ్ ఆర్ టి, ఓకే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టి గ్రేటర్ దాన్ డబ్ల్యూ, వెరీ గుడ్. ఇది నా టోటల్ సీక్వెన్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, మధ్యలో 2 ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి, ఓన్లీ వన్ ఈజ్ ట్రూ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ఎం మాట్లాడాలి, ఆర్ ఇజ్ ఈక్వల్ టు విబిఎం, ఓకే, ఆర్ ఇజ్ ఈక్వల్ టు వి ఈజ్ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, వెరీ గుడ్. ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం, దిస్ ఈజ్ ఫాల్స్. R is greater than M. This is my first conclusion. Very good. Next, second one, P greater than or equal to B matladali. P greater than or equal to, right? Greater than or equal to T, greater than or equal to R, greater than or equal to R is equal to V. V greater than B. మధ్యలో గ్రేటర్ దాన్ అనే సింబల్ వచ్చింది, పీకి బీకి, P is greater than B. వాడు అది ఇవ్వలేదు, రైట్. నెక్స్ట్ బి ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ, బి నుంచి క్యూకి వెళ్ళాలి, బి నుంచి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, రైట్. నన్ ఆఫ్ ద కన్క్లూషన్ ఈజ్ ట్రూ, సూపర్. నెక్స్ట్ జెడ్ గ్రేటర్ దాన్ ఎన్ మాట్లాడాలి, జెడ్ నుంచి ఎన్కి వెళ్ళే పాత్
జెడ్ నుంచి ఆర్ నుంచి టీ, జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మధ్యలో గ్రేటర్ దాన్ వచ్చింది, దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ గ్రేటర్ దాన్ జెడ్ గ్రేటర్ దాన్, వెరీ గుడ్. ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఓకే, ఎం ఈజ్ గ్రేటర్ దాన్ వై, ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. 3 సింబల్స్ యూజ్ చేసేసినట్టున్నారు ఇక్కడ. కంపల్సరీ ఐదర్ ఆర్ వచ్చే ఛాన్స్ ఉంది ఏదన్నా ఒక కంక్లూజన్ కనుక ఫాల్స్ అయితే. రైట్, ఎం దగ్గర నుంచి వైకి వెళ్ళాలి, ఎం దగ్గర నుంచి టీ, ఆర్ నుంచి వై, వెరీ గుడ్. ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ పి లెస్ దాన్ వై. ఇది నా కన్క్లూజన్. రైట్, ఎం వై. సో మధ్యలో 2 ఆపోజిట్ సింబల్స్ వచ్చాయి, ఐదర్ ఆర్, ఓన్లీ వన్ అండ్ ఐదర్ ఆర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎం ఇజ్ ఈక్వల్ టు క్యూ గ్రేటర్ దాన్ డబ్ల్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి అన్ని లైన్గా ఉన్నట్టున్నాయి, ఇదంతా లైనే. ఓకే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్, ఎస్ ఓన్లీ గ్రేటర్ దాన్, క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ, వెరీ గుడ్. నెక్స్ట్ ఆర్ లెస్ దాన్, ఆర్ గ్రేటర్ దాన్ ఉంది, దిస్ ఈజ్ ఫాల్స్, ఓన్లీ వన్ ఈజ్ ట్రూ, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ స్మార్ట్ ఆర్ బ్యూటిఫుల్, ఆల్ స్మార్ట్ ఆర్ బ్యూటిఫుల్, వెరీ గుడ్. ఆల్ అగ్లీ ఆర్ బ్యూటిఫుల్, ఆల్ అగ్లీ ఆర్ బ్యూటిఫుల్, some ugly are not tolerable. ఓకే, టాలరబుల్ అనే సర్కిల్ ఉంది, కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ ఇక్కడికి వెళ్ళలేవుట. సమ్ టాలరబుల్ క్యాన్ బి బ్యూటిఫుల్, క్యాన్ బి, ఎస్. సమ్ టాలరబుల్ క్యాన్ బి స్మార్ట్, ఎస్. ఎందుకంటే రెండిటికి రిలేషన్ తెలియదు, అక్కడ ఒక పాసిబుల్ రిలేషన్ మాట్లాడుతున్నారు, ఎస్. సమ్ అగ్లీ క్యాన్ బి స్మార్ట్, క్యాన్ బి, ఎస్. ఆల్ 1 2 3 ఫాలోస్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ రెడ్మీ ఆర్ ఒప్పో, సమ్ ఒప్పో ఆర్ వివో, సమ్ వివో ఆర్ Samsung, very good. Some Samsung can be Redmi, yes. All Vivo are Redmi, Vivo మొత్తం రెడ్మీలో ఉన్నాయా, కాదు. ఆల్ ఒప్పో ఆర్ వివో, కాదు, ఓన్లీ వన్, వెరీ గుడ్. నెక్స్ట్, circular arrangement super, 8 persons, some of them towards the center, some of them facing away from the center, very good. టోటల్ 8 పర్సన్స్ని డ్రా చేసేసుకున్నా. రైట్, వి సిట్స్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ యూ, హూ ఫేసెస్ టువర్డ్స్ ద సెంటర్, యూకి థర్డ్ టు ద లెఫ్ట్లో, యూకి ఫస్ట్ సెకండ్ థర్డ్ టు ద లెఫ్ట్లో వి, వెరీ గుడ్. ఎస్ సిట్స్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ వి బట్ నాట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ, ఎస్ సిట్స్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్, లెఫ్ట్ అంటే మళ్ళీ ఇన్సైడే అవ్వాలి, ఎందుకంటే అవుట్ సైడ్ కనుక అయ్యాడు అనుకోండి, ఫర్ సపోజ్, రైట్, అవుట్ సైడ్ అయితే ఇక్కడికి వచ్చేస్తున్నాడు ఎస్. సో ఎస్ యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉండకూడదు అని చెప్తున్నారు. సో టువర్డ్స్ ద సెంటర్, ఎస్ మస్ట్ బి హియర్, వెరీ గుడ్. W sits second to left of P, W sits second to left of P, who sits adjacent to S, P కి adjacentలో ఎస్కి అడ్జసెంట్లో పి ఉండాలి. ఫర్ సపోజ్ పి ఇక్కడైతే సెకండ్ పొజిషన్, ఎస్ టువర్డ్స్ లెఫ్ట్ కాబట్టి డబ్ల్యూ ఇక్కడ రావాలి. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ యు వి ఎస్
పీ పొజిషన్ కనుక ఇక్కడైతే పీకి సెకండ్ టు ద లెఫ్ట్ పొజిషన్స్ రెండు వేకెంట్ ఉన్నాయి. ఇన్వర్డ్ అయినా అవ్వచ్చు, అవుట్వర్డ్ అయినా అవ్వచ్చు. అవుట్వర్డ్ అయితే కనుక డబ్ల్యూ ఇక్కడ, ఇన్వర్డ్ అయితే డబ్ల్యూ ఇక్కడ. వెరీ గుడ్. క్యూ అండ్ టీ సిట్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈచ్ అదర్. క్యూ అండ్ టీ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈచ్ అదర్. క్యూ అండ్ టీ ఇక్కడ రావాలి. ఆర్ అండ్ టీ ఫేస్ సేమ్ డైరెక్షన్. R and T face same direction. S faces outside. S is facing outside. Very good. Okay, Q and T are immediate neighbors of each other. ఇక్కడ immediate neighboring positions ఇవి రెండు ఉన్నాయి, Q and T. S faces outside. Very good. Q and T immediate left of each other. R and T face same direction. So R must be here, R must be here. Very good. Very good. Next, W second to the left of P, who sits adjacent to. Very good. Q and T, persons who sitting opposite to each other face opposite directions. Very good. Opposite directions లో ఉండాలట, రైట్. అవే ఫ్రమ్ ద సెంటర్ అయితే ఇక్కడ టువర్డ్స్ ద సెంటర్ అవ్వాలి. టువర్డ్స్ ద సెంటర్ అయితే అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి, రైట్. ఎస్. ఇమీడియట్ లెఫ్ట్ క్యూకి ఇమీడియట్ లెఫ్ట్లో టీ, టీకి ఇమీడియట్ లెఫ్ట్లో క్యూ అవే ఫ్రమ్ ద సెంటర్ అవ్వాలి, రైట్. దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. వీళ్ళిద్దరూ అవే అయితే వీళ్ళిద్దరూ టువర్డ్స్ ద సెంటర్, రైట్. టువర్డ్స్ ద సెంటర్ ఇమీడియట్ పొజిషన్స్ ఇవి రెండే మాత్రమే ఉన్నాయి. ఇద్దరు టువర్డ్స్ ద సెంటర్ అయితే ఇమీడియట్ లెఫ్ట్ అనే కండిషన్, ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది, రైట్. So this is my final solution. Very good. Very good. So next, some Romeo or Juliet, some Romeo or Juliet, some Juliet are, okay, some here. Very good. Some here are Romeo, I cannot say. All Ranjan, I cannot say. Some Romeo or I cannot say. None of these, none of the conclusions follows. Very good. Some carry is a forward. Wait. Some carry is forward. Very good. No late is, oh, few carry are shirt. No late is a shirt. Very good. Some forward is not carry. Some forward ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి క్యారీ అవ్వవు అని చెప్తున్నారు. I cannot say. Some late is not forward. Some late, లేట్లో కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఫార్వర్డ్ అవ్వవు అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఐ కెనాట్ సే. నైదర్ కన్క్లూజన్ 1 nor 2 follows. Neither 1 nor 2 follows. Very good. Very good. Next. Okay. So ఫైనల్ సెట్ అనుకుంటా, కోడింగ్ అండ్ డీకోడింగ్, రైట్. ఎస్, టోటల్ 40 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం. ప్రతిదాన్ని నేను సాల్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతాను, రైట్. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఉన్న క్వశ్చన్స్ని డీకోడ్ చేసుకోండి, రైట్. సాల్వ్ ద క్వశ్చన్ ఫస్ట్ సాల్వ్ అనేది ఎక్కడెక్కడ రిపీట్ అయింది? సాల్వ్ ఫస్ట్ క్వశ్చన్, ఓకే. ద వెరీ గుడ్. ఇంకా ఈ రెండిట్లో ఏమైనా రిపీట్ అయినాయా? సొల్యూషన్ అవ్వలా. సో ద స్టాండ్స్ ఫర్
ఓ ఫస్ట్ రిపీట్ అయిందిగా, ఫస్ట్ ఈ రెండిట్లోనే ఫస్ట్ ఉంది, ఈ మూడిట్లోనూ ఫస్ట్ ఉంది. ద ఫస్ట్ మూడిట్లోనూ ద ఫస్ట్లో ఉన్నాయి, అంటే మూడిట్లోనూ ఎండిపి విజిఎస్, ఎండిపి విజిఎస్, ఎండిపి విజిఎస్, ఎండిపి విజిఎస్. ద కానీ ఫస్ట్ కానీ ఎండిపి ఆర్ విజిఎస్. వెరీ గుడ్. సాల్వ్ క్వశ్చన్ ఇక్కడ ఒకసారి రిపీట్, ఇక్కడ ఒకసారి రిపీట్. రైట్, ఈ రెండిట్లో ఇంకా సాల్వ్ అనేది రిపీట్ అవ్వాల. రైట్, క్వశ్చన్ మస్ట్ బి జిఆర్పి. క్వశ్చన్ ఈజ్ అ జిఆర్పి. వెరీ గుడ్. క్వశ్చన్ ఈజ్ అ జిఆర్పి. సాల్వ్ ఎల్ఎస్జి. సాల్వ్ ఎల్ఎస్జి. సూపర్. నెక్స్ట్ ఫైండ్ సొల్యూషన్. ఫైండ్ సొల్యూషన్. ఫైండ్ మూడిట్లోనూ ఫైండ్ రిపీట్ అయింది చూడండి. ఫైండ్ 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 మూడిట్లో ఉన్నది ఆర్, ఎల్కేఆర్, ఎల్కేఆర్, ఎల్కేఆర్. వెరీ గుడ్. సెకండ్ ఈ రెండిట్లో రిపీట్ అయింది. సెకండ్ ఈ రెండిట్లో ఎంటీకే. వెరీ గుడ్. ఆర్క్యూవి సొల్యూషన్. రైట్. ఎస్. సో క్వశ్చన్స్ మాట్లాడుకుంటే వాట్ ఈస్ ద ఫస్ట్కి ఏంటి, ఎండిపి కానీ విజిఎస్ కానీ, ఎండిపి కానీ విజిఎస్ కానీ. వెరీ గుడ్. ఎల్కేఆర్, ఎల్కేఆర్, ఎల్కేఆర్ సర్కిల్ ఫైండ్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జిఆర్పి, జిఆర్పి. సొల్యూషన్ వచ్చేసి ఆర్జిక్యూ, ఆర్జిక్యూ, ఆర్జిక్యూ. వెరీ గుడ్. నన్ ఆఫ్ ది అబౌవ్. ఎంటీకే, ఎంటీకే సెకండ్. రైట్. సో హియర్ ఎండ్స్ ద సెషన్. Meet you in the next session with some more question, with next mock test. Right? Yes. All the best for your exams. Done. Thank you.